నమస్తే అండి. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనం సర్వైకల్ స్టిచ్ గురించి మాట్లాడుకుందాం. సర్వైకల్ స్టిచ్ అంటే ఏంటి? అది ఎప్పుడు వేస్తారు? ఎందుకు వేస్తారు? అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఈ సర్వైకల్ స్టిచ్ అంటే ఏంటంటే, నార్మల్‌గా గర్భాశయంలో ఈ చివరి భాగాన్ని సర్విక్స్ అని మనం అంటాం. సో, ఇది ముఖద్వారం లాగా యూట్రస్ లోపలికి ఎంట్రీ గేట్ లాగా ఉంటుంది. నార్మల్ గా ఈ సర్విక్స్ ఓపెనింగ్ అనేది చాలా చిన్న ఓపెనింగ్ ఉంటుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే, అండ్ సర్విక్స్ లెంత్ కూడా అరౌండ్ 3 to 4 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. కొంతమందిలో ఏమవుతుంది అంటే ఈ సర్విక్స్ లెంత్ అనేది షార్ట్ అయిపోతుంది అండ్ ఈ ఓపెనింగ్ అనేది పెద్దదిగా లూజ్ గా అయిపోతుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది, లోపల ఈ సర్విక్స్ అనేది టైట్ గా ఎందుకు ఉంది అంటే లోపల ఏర్పడిన పిండాన్ని లోపల యూట్రస్ లోపల హోల్డ్ చేయడానికి ఈ సర్విక్స్ అనేది మనకి టైట్ గా ఉండే స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో కొన్ని కండిషన్స్ లో సర్విక్స్ లూజ్ అవ్వటం వలన లేదా ఓపెనింగ్ అనేది పెద్దదైపోవటం వలన లోపల హోల్డ్ చేసే ఈ పిండం అనేది బయటికి వచ్చేయటం జరుగుతుంది. దీన్నే మిస్క్యారియేజ్ అని అంటాము. ఆర్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వల్ల వచ్చిన సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ అని అంటాము. సో ఎవరికి సర్వైకల్ స్టిచ్ అనేది అడ్వైస్ చేస్తుంటాము అంటే, ప్రీవియస్ గా ఎవరికైతే ప్రీటర్మ్ డెలివరీస్ ఉన్నాయి అంటే ఎవరికైతే నెలలు నిండక ముందే 6వ నెలలో కానీ 7వ నెలలో కానీ గర్భం అనేది గర్భస్రావం అయిపోయి మిస్క్యారియేజ్ అయిపోతుందో అటువంటి వారికి అడ్వైస్ చేస్తుంటాం. లేదా కొంతమందికి రిపీటెడ్ మిస్క్యారియేజెస్ ఉంటుంటాయి. కొంతమందికి ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు వారికి ఈ సర్విక్స్ లెంత్ అనేది షార్ట్ గా ఉన్నట్టు స్కాన్ లో డయాగ్నోజ్ అవుతుంది. సో ఇటువంటి హిస్టరీ ఉన్నప్పుడు ఈ సర్వైకల్ స్టిచ్ అనేది మన పేషెంట్స్ కి అడ్వైస్ చేస్తాం. సో ఈ సర్వైకల్ స్టిచ్ ఎలా వేస్తాము అంటే, ఇది నార్మల్ గా ఒక టీవీఎస్ అంటే వెజైనల్ స్కాన్ చేసే పొజిషన్ లో పడుకోబెట్టి మనం వెజైనల్ స్కాన్ ద్వారా సర్విక్స్ యొక్క లెంత్ అనేది ఫస్ట్ మెజర్ చేసుకొని దానికి చుట్టూ సర్విక్స్ చుట్టూ మనం టై చేయడానికి ఒక చిన్న సిల్క్ థ్రెడ్ లాంటిది తీసుకొని ఆ సర్విక్స్ చుట్టూ టైట్ గా ముడి వేయటం అనేది జరుగుతుంది. సో ఈ టైట్ గా ముడి వేయటం వల్ల సర్విక్స్ యొక్క ఓపెనింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ లెంత్ కూడా మెయింటైన్ అనేది అవుతుంది. యూజువల్ గా సర్వైకల్ స్టిచ్ ఎప్పుడు వేస్తాము అంటే, ఒక గర్భవతికి ఒక 12 వీక్స్ దాటిన తర్వాత యూజువల్ గా మనం ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం. సో ఈ ఎన్టీ స్కాన్ లో సర్వైకల్ లెంత్ చూసుకొని 12 వీక్స్ దాటిన తర్వాత అరౌండ్ 13-14 వీక్స్ టైంలో ఈ సర్వైకల్ స్టిచ్ అనేది వేయటం జరుగుతుంది. సో సర్వైకల్ స్టిచ్ వేసిన తర్వాత ఆ విమెన్ కి ఒక 24 అవర్స్ to 48 అవర్స్ వరకు రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. అడ్వైస్ చేసిన తర్వాత వారికి కొన్ని ఇన్ఫెక్షన్ రాకుండా, స్టిచ్ వేయటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి ఒక 1 వీక్ యాంటీబయాటిక్ కోర్స్ అండ్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చి విమెన్ కి రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ సర్వైకల్ స్టిచ్ అనేది ఈవెన్ కొంతమంది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో ట్విన్స్ లో కంపల్సరీగా రొటీన్ గా స్టిచ్ వేసుకోవాలి అని ఏమీ లేదు. కానీ మామూలుగా అపోహ ఎలాగంటే, ట్విన్స్ లో 2 బేబీస్ ఉండడం వల్ల యూట్రస్ ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది అండ్ 2 బేబీస్ ఉండటం వల్ల హెవీనెస్ అనేది ఎక్కువ ఉండటం వలన సర్విక్స్ మీద పైనుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో దాని వల్ల సర్విక్స్ అనేది తొందరగా షార్ట్ అయిపోతుంది అండ్ తొందరగా లూజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీలో సర్వైకల్ స్టిచ్ అనేది 12 వీక్స్ స్కాన్ తర్వాత అడ్వైస్ చేయడం జరుగుతుంది. కానీ రొటీన్ గా ప్రతి ట్విన్ ప్రెగ్నెన్సీలోనూ మనం సర్వైకల్ స్టిచ్ వేయాలని మ్యాండేటరీ ఏమీ కాదు. కొంతవరకు ఏం చేసుకోవచ్చు అంటే, మనం ఎన్టీ స్కాన్ కి వచ్చినప్పుడు పేషెంట్ కి సర్వైకల్ లెంత్ అనేది చెక్ చేసుకొని ఎవ్రీ 2 వీక్స్ కి ఒకసారి ప్రతి స్కాన్ లోను సర్వైకల్ లెంత్ మానిటర్ చేసుకుంటూ, ఎప్పుడైతే సర్విక్స్ లెంత్ 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ అవుతుందో ఆ టైంలో మనము సర్వైకల్ స్టిచ్ అనేది వేయటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సర్వైకల్ స్టిచ్ ఇన్ ప్రెగ్నెన్సీ.